Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి మరందరికీ తెలిసిందే. ఆయన రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటున్నా రాజకీయాలు మాత్రం ఆయన్ని వదలట్లేదు. మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు చూస్తే నిజంగానే ఆయన రాజకీయాల్లోకి మళ్ళీ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కిరణ్ పోలుదాసు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో కిరణ్ గారు. నమస్తే. నమస్తే. బాగున్నాను. కిరణ్ గారు, మీరు కూడా చూశారు, సంక్రాంతి సంబరాల సందర్భంగా ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇంకొక వైపు మెగాస్టార్ చిరంజీవి మెరిశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి చిరంజీవికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ని అందరూ గమనించారు. జ్యోతి ప్రజ్వలన సమయంలో ఒక ఒత్తి ప్రధానమంత్రి వెలిగిస్తే ఇంకొక ఒత్తేమో ఈయన మెగాస్టార్ వెలిగించారు. ఇద్దరు కలిసే కూర్చొని పండుగ సంబరాలని తిలకించారు. అసలు అందరూ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అసలు అని అందరూ ఆసక్తిగా చూశారు. మీరేమనుకుంటున్నారు ఈ పరిణామాలన్నిటి మీద? సహజంగా ఇలా జరిగిన తర్వాత నుంచి మళ్ళీ చిరంజీవి గారు రాజకీయాల్లోకి యాక్టివ్ అవుతారా అనేది చాలామంది రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడే కాదు, నరేంద్ర మోదీ గారికి చిరంజీవి గారి పట్ల ఒక మంచి గౌరవ భావం ఇవాళ కాదు, గతంలో కూడా ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో కూడా అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించిన స్టాచ్యూ ఓపెనింగ్, ఆ సందర్భంలో కూడా చిరంజీవి గారు రావడం, ఆ కార్యక్రమానికి చిరంజీవి గారితో ఆయన అత్యంత సన్నిహితంగా మెలగటం దగ్గర నుంచి చూస్తే మనకి ఎవ్రీ టైం, మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు చిరంజీవి గారి దగ్గర ఎక్కడున్నారు చిరంజీవి గారు అంటే, అన్నయ్య మిమ్మల్ని కల్పిస్తానని చెప్పేసి అన్నయ్య దగ్గరికి వెళ్తుంటే నేనే వస్తానని చెప్పి ఆయన రావడం, ఇలాంటివన్నీ ఏంటంటే ఇద్దరు చేతులు పట్టుకుని ఇలా ఎత్తటం, ఇవన్నీ నరేంద్ర మోదీ గారికి కాస్త పొలిటికల్ డ్రామా కూడా అలవాటే. సో ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి బాగా తెలిసిన వ్యక్తి నరేంద్ర మోదీ. ఎవరిని ఎలా వాడుకోవాలి అనేది చాలా స్పష్టంగా తెలిసిన వ్యక్తి. ఇవాళ చిరంజీవి గారిని ఆ రకంగా చెప్పి ఇండైరెక్ట్గా ఇంత పెద్ద చర్చకు తావిచ్చారు. ఇవాళ కిషన్ రెడ్డి గారికి చిరంజీవి గారికి కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి, మంచి స్నేహం ఉంది. ఇంతకుముందు ఆయన పద్మ విభూషణ్ వచ్చినప్పుడు కూడా కేంద్ర మంత్రి ఈయన కిషన్ రెడ్డి గారు ఆయన సంభాషణ కూడా మనం విన్నాం. సో ఒకవైపు ఈ కిషన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, నరేంద్ర మోదీ గారికి చిరంజీవి పట్ల ఉన్న గౌరవభావం కావచ్చు, ఇవి రెండు కూడా ఆయన్ని అక్కడ దాకా తీసుకెళ్ళాయని ఒకటి అనుకోవచ్చు. రెండవ రీజన్ ఏంటంటే, ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి, తెలుగు సమాజం చాలా ఉంది అక్కడ. ఆడున్నప్పుడు ఇవాళ అందరి వాడిగా ఉన్నారు ఆయన, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా ఉన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కోట్ చేస్తుంటుంది, ఇంకా మా సభ్యుడే, మావాడే చిరంజీవి అని. ఎందుకంటే ప్రాథమిక సభ్యత్వానికి ఇంకా రాజీనామా చేయలేదని. ఆయన భయం ఏంటంటే, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడనుకోండి, ఇప్పుడు చేస్తే ఓహో బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిపోద్ది. ఎందుకు దాన్ని అనవసరంగా కోల్డ్ స్టోరేజ్లో ఉన్నదాన్ని బయటికి తీయటం అని ఆయన అట్లా అనుకుంటున్నాడు. కాకపోతే ఇక్కడ మీరన్నట్టుగా గాడ్ ఫాదర్లో డైలాగ్ ఉన్నట్టుగా, రాజకీయాలకు ఆయన దూరమైన ఆయన నుంచి రాజకీయాలు దూరం కాలేదు. కాబట్టి ఆయన పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కదా స్వరూప. సో అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పుడు సహజంగానే ఆయన ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ ఢిల్లీలో చిరంజీవి గారికి ఇంత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలో బీజేపీ వైపు కొంత తెలుగు సమాజం మొగ్గు చూపుతుందనే ఒక ఆశ. రెండవది, రాబోయే రోజుల్లో తెలంగాణ చాలా కీలకం బీజేపీకి. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు అనండి, లేకపోతే ఆ తర్వాత రాబోయే మెయిన్ ఎన్నికలు అయితే, అసెంబ్లీ ఎన్నికలు అయితేనేమి, ఆనాటికి ఒక సెలబ్రిటీని వాళ్ళ వైపు ఉంచుకోవాలని ఒక తాపత్రయం కనబడుతోంది. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే కనుక RRR వచ్చినప్పుడు అమిత్ షా
ఈ తండ్రి కొడుకులతో సంభాషించడం. అంతకుముందు అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా చిరంజీవి గారిని అలాగే రామ్ చరణ్ గారిని కలవటం, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కలవటం, ఇవన్నీ కూడా మన పరిణామాలు చూస్తుంటే బీజేపీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తోందంటే ఒక పెద్ద సెలబ్రిటీ వాళ్ళకు అండగా వాళ్ళకు తోడుగా ఉండాలని బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది చిరంజీవి కావాలని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. చిరంజీవి అట్లని చెప్పేసి చిరంజీవి పార్టీ మారుతాడా, లేకపోతే పార్టీ ఆయన క్రియాశీలక సభ్యత్వం బీజేపీలో తీసుకుంటాడా అంటే ఆ పరిణామాలు ఏం కనపడట్లా. చిరంజీవి గారి మనస్తత్వాన్ని దగ్గరగా అధ్యయనం చేసిన వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్గా నాకేమనిపిస్తుందో చిరంజీవి గారు రాజకీయాలకు మళ్ళీ రారు, ఖచ్చితంగా రారు. ఆయనకేంటంటే చాలా సున్నితమైన మనస్కుడు. ఒక మాట అంటే భరించలేడు. ఆయనకు అలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో అంటే ఒక వేరే సామాజిక వర్గాలు వేరే ప్రాంతాల వారు ఉన్నప్పుడు తనది కాని సామ్రాజ్యంలో తాను ఎంటర్ అయ్యి ఏ రకంగా ఒక డిఫెన్స్ మెకానిజం డెవలప్ చేసుకొని, ఆటలో అఫెన్స్ ఉంటుంది, డిఫెన్స్ ఉంటుంది. చిరంజీవి గారు డిఫెన్స్ ఆడుతూ ఎదిగారు. అఫెన్స్ ఆడితే అణిచేస్తారు. సో డిఫెన్స్ ఆడుతూ ఎక్కడ అవకాశం, ఎక్కడ మంచి బాల్ వస్తే ఆ బాల్ని 6గా 4గా మలిచేవారు. ఆ రకంగా క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఒక చక్కటి టెక్నిక్తో ఆడి ఎలా అయితే సెంచరీ చేస్తారో ఆ రకంగా చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో ఎదిగారు. పెద్ద సామ్రాజ్యం అమ్మా. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వాళ్ళ డెవలప్ చేశారంటే మామూలు విషయం కాదు అది. 9 మంది వాళ్ళ ఫ్యామిలీ నుంచి హీరోలు ఉన్నారు ఓవరాల్గా ఇప్పుడు చూస్తే. వాస్తవం చెప్పాలంటే ప్రతి సంవత్సరం కనీసం 9 సినిమాలు వాళ్ళ ఫ్యామిలీ నుంచి రిలీజ్ అవుతాయి. 9 నుంచి 10-12 సినిమాలు రిలీజ్ అవుతాయి. అటు ఇండస్ట్రీ ఎంత బలమైన ఫ్యామిలీ ఉంది అది. సో అంత పెద్ద సామ్రాజ్యాన్ని పొలిటికల్గా యాక్టివ్ అయితే దెబ్బ కొట్టే అవకాశం చాలా ఉంది. అద్దాల మెడలో ఉంటారు వాళ్ళు, ఈజీగా రాయి వేయడం ఈజీ. కాబట్టి చిరంజీవి గారు నేను అనుకోవటం దానికి రాజకీయాలకు ఒక తమ్ముడిని వదిలేశాడు. కాబట్టి ఆయన రాజకీయాలకు రావటం అనేది జరగదు. కాకపోతే బీజేపీ ఆశిస్తున్నట్టుగా బీజేపీకి ఇండైరెక్ట్గా మద్దతుగా బీజేపీ చేసే కార్యక్రమాలని కాస్తో కూస్తో ప్రశంసిస్తూ అక్కడ ఇక్కడ 4 మాటలు చెప్తూ ఓహో బీజేపీకి అసోసియేట్ అయ్యాడేమో అనిపించేలాగా ఉంటాడు. కానీ అంటున్నట్టు తామరాకు మీద నీటి బొట్టులాగా తిరుగుతూ ఉంటాడు అంతే. సో కాబట్టి నేను క్రియాశీలకమైన రాజకీయాల్లోకి ఆయన వస్తాడని అనుకోను. చాలామంది అంటున్నారు రాజ్యసభ రకరకాల అంటారు, అవన్నీ నేను అనుకోను. కానీ బట్ రాబోయే రోజుల్లో ఒక ఢిల్లీ ఎన్నికలు కావచ్చు, తెలంగాణలో ప్రభావం, తెలంగాణకి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఇక్కడికి వస్తారు చేస్తారని నేను అనుకోను. పవన్ కళ్యాణ్ వచ్చినా జనసేన పార్టీకి, కానీ బీజేపీకి ఒక సెలబ్రిటీ కావాలి కదా, అది చిరంజీవి కాబోతున్నారు అని మనం అనుకోవచ్చు. కిరణ్ గారు కరెక్టే, మీరు చిరంజీవికి సంబంధించి ఒక మంచి మాట అన్నారు, తామరాకు మీద నీటి బొట్టులా. నిజమే, ఆయన క్యారెక్టర్ అలాగే ఉంటుంది, నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా ఉంటారు చిరంజీవి. అయితే ఆయన వస్తారు అనేది మాత్రం బలంగా చర్చ వినిపిస్తోంది, అది కూడా ఈసారి బీజేపీతో రాబోతున్నారు అని. అయితే ఆయన అడుగులు ఎలా పడబోతున్నాయి అంటే రాజ్యసభకు నామినేట్ అయ్యి మళ్ళీ కేంద్ర మంత్రి అవుతారు. ఎందుకంటే ఆయన పెద్దగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అయితే ఇంట్రెస్టింగ్ గా లేరు. ఆయన మనస్తత్వాన్ని తెలిసిన చాలా మంది ఇదే మాట చెప్తారు. అయితే మనం 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కొన్ని రాజకీయ పరిస్థితులను గమనిస్తే ఆయన 18 సీట్లు వచ్చిన తర్వాత కొంత రాజకీయాలకి దూరం అయ్యారు. కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు, రాజ్యసభ తీసుకున్నారు, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఎగ్జాక్ట్లీ ఇదే పాలసీని, ఇవే సమీకరణాలని బీజేపీ వాడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కొత్తగా ఏం సాధించాలి ఆయన రాజకీయాల్లోకి వచ్చి? ఒక మాట చెప్పండి నాకు. ఆయన సాధించాల్సింది లేకపోయినా ఆయన రాజకీయాల్లో ఉండాలి అని ఇటు రాజకీయ వర్గాలు కోరుకుంటూ ఉండొచ్చు, ఫ్యాన్స్ కోరుకుంటూ ఉండొచ్చు. రాజ్యసభ ఆల్రెడీ అనుభవించేశాడు, కేంద్ర మంత్రి పదవి ఆయన చూసేశాడు. నిజం చెప్పాలంటే ఆయన సినిమా బిడ్డగా ఉండటానికే ఆసక్తి చూపుతాడు. చాలా సందర్భాల్లో మీరు మాట్లాడితే ఇది కదా నా జనం, ఇది కదా నేను కోరుకుంటుంది, ఇది కదా నా ఏరియా అని అన్నాడా? సో ఇందులో ఎంజాయ్ చేస్తాడు ఆయన, ఆయనకు ఒక ఆనందం ఇందులో. సో అందులో ఆయనకు అంత ఆనందం లేదనేది ఆయనే చెప్పాడు. ఇప్పుడు కొత్తగా వెళ్ళి ఇంకేదైనా అంతకు మించి అనుకోండి, తీసుకున్న అర్థం ఉంటుంది. ఆల్రెడీ చేసేసిన రాజ్యసభ, ఆల్రెడీ చేసేసిన కేంద్ర మంత్రి మళ్ళీ తీసుకోవడం ఏముంది? ఆయన కదా అంత ఆనందాన్ని ఇవ్వదు కదా. కాకపోతే నేను అంటున్నది బీజేపీకి ఉపయోగపడడానికి పరోక్షంగా ఆయన సహకారం ఉండొచ్చేమో కానీ బట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడు అన్నది మాత్రం 100% అది ఫాల్స్ న్యూస్ అని నేను అనుకుంటా. అంటే మన ఊహాగానాలు,
డెఫినెట్గా ఇంత జరుగుతున్నప్పుడు బీజేపీ ఆశిస్తుంది చిరంజీవి గారి పార్టీలోకి వస్తే బాగుంటుందని బీజేపీ ఆశిస్తుంది. ఎందుకంటే బీజేపీకి అవసరం కాబట్టి, చిరంజీవికి అది గుదిబండలా మారుతుంది కాబట్టి ఆయన వెళ్ళడు అంటున్నా నేను. అది ముఖ్యంగా ఏంటంటే చిరంజీవి రియల్ లైఫ్ లో మాత్రమే యాక్ట్ చేయగలరు, రియల్ లైఫ్ లో యాక్ట్ చేయడం ఆయనకి రాదు. ముఖ్యంగా ఆయన విమర్శలు చేయలేడు, ఆయన ఎవరైనా విమర్శించినా గానీ తట్టుకోలేరు. అయితే ఆయన ఈ మధ్య ఆయనకి రాష్ట్రపతి పదవి ఇస్తారని, ఉపరాష్ట్ర పదవి ఇస్తారని దీని మీద కూడా ఒక పెద్ద వార్తగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? అజాత శత్రువు, అందరి వాడు, ఇలాంటి స్థితప్రజ్ఞుడు, ఇలాంటి పదాలు ఏమన్నా ఉంటే ఆయనకి అచ్చు సరిపోతాయి. విమర్శలు అంటే ఎదుటివాడు తనకు ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం కాదు, అపకారం చేసిన వాడికి ఉపకారం చేయగలిగిన స్థితప్రజ్ఞత కలిగిన నాయకుడు, అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. కాబట్టి సో ఆయన అట్లాంటి వాడు ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాడని నేను అనుకోను. రెండవది మీరు అన్నట్టుగా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అంటే మేబీ గుర్రము ఎగరాను వచ్చు. ఎందుకు అంటానంటే అంతకు మించి ఏం చూస్తాడు. ఇక సినిమాల నుంచి రిటైర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏదో ఒక అత్యున్నతమైన పదవి లాంటిది చేసేసి గౌరవప్రదంగా రిటైర్మెంట్ ప్రకటించేసుకుంటే అంతకుమించి ఆనందం ఏముంటుంది. అయితే దీనికి ఎందుకంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన రాజకీయాలతో ఆయనకి ఏం సంబంధం లేదు. ఆయన ఒక రంగంలో ఒక నిష్ణాతుడు, ఒక గొప్ప వ్యక్తి, భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తిని దక్షిణ భారతదేశం నుంచి ఇప్పటి వరకు చూస్తే మనం రాజకీయాలకు సంబంధం లేని ఒక వ్యక్తిని, ఒక రంగంలో లబ్ధ ప్రతిష్ఠుడైన ఒక వ్యక్తిని తీసుకెళ్లి రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టిన చరిత్ర బీజేపీకి ఉంది, అవునా కదా? సో అలానే రాష్ట్రపతి అవుతాడా అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ ఉపరాష్ట్రపతి వరకు చిరంజీవి గారిని నామినేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందా అంటే రాష్ట్ర రాజకీయాలు, బీజేపీ రాజకీయ క్రీడ ఎలా ఉంటుందో మీకు తెలుసుగా. సో ఆ రకంగా చేసి చిరంజీవి గారికి ఇంత చేసాం, తెలుగు ప్రజలకు మేము ఇంత చేసామని చెప్పుకునేదానికి ఒక అవకాశాన్ని కూడా తీసుకుంటుంది అంటే ఆశ్చర్యపోక్కర్లేదు మనం. మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు, ఉపరాష్ట్రపతి వరకు ఛాన్సెస్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ సో అంటే బీజేపీ రాజకీయ క్రీడలో మనం ఊహించని చాలా జరుగుతుంటాయి. బీహార్ ఎన్నికలు అనగానే 2 లక్షల ఛాన్సెస్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ సో అంటే బీజేపీ రాజకీయ క్రీడలో మనం ఊహించని చాలా జరుగుతుంటాయి. బీహార్ ఎన్నికలు అనగానే 2 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ మనకు అవసరం. గత ప్రభుత్వ హయాం 2014 నుంచి 19 కాలంలో ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏమి ఇవ్వకపోయినా బీహార్లో ఎన్నికలు అనగా 2 లక్షల కోట్లు ఇచ్చేసింది బీజేపీ. బీజేపీ తాను గెలవటం కోసం ఎలాంటి పాచికలైనా విసరగలుగుతుంది. సో ఆ పాచికల్లో మరి చిరంజీవి గారు తీసుకుంటారా లేదా మీరు అన్నట్టుగా ఒకసారి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అయితే ఇంకంతే కథం, ఇక ఒక్క మాట కూడా మాట్లాడటానికి లేదు. ఇప్పటికీ చిరంజీవి గారు అదే ఫాలో అవుతారు. ఆయన ఒక మాట అంటుంటాడు, పెదవి దాటకుండా ఉన్న మాటకు నువ్వు యజమానివి, పెదవి దాటితే ఆ మాట దానికి నువ్వు బానిసవు అంటుంటాడు ఆయన. సో ఆ రకంగా ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతారు ఆయన. బహుశా నేను అనుకోవడం ఒక అంతిమంగా అలాంటిది ఒక రాజకీయ పదవి ఇచ్చినా మనం ఆశ్చర్యపోకర్లేదు అంట. మీరు ఇందాక చెప్పిన కొన్ని మాటలతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే త్వరలో జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఆయన్ని ఒక ఐకాన్ గా చూపించబోతుంది బీజేపీ అని మీరు అన్నారు. నిజమే, ఎందుకంటే సంక్రాంతి సంబరాలకి ఢిల్లీలోని చాలా తెలుగు అసోసియేషన్స్ ని అలాగే చాలా మంది తెలుగు వారిని ఇన్వైట్ చేశారు. ఎప్పుడు చూసినా కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు చూస్తే ఆప్ లేదంటే కాంగ్రెస్ చాలా రోజులుగా బీజేపీ ఢిల్లీ సీఎం పీఠం మీద కన్నేసి ఉంది. ఎంతకీ పార్లమెంట్ స్థానాలకే పరిమితం అవుతుంది తప్ప అసెంబ్లీ సీట్స్ లో పెద్దగా ప్రభావితం చూపించలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ మన తెలుగు ఓటర్స్ అనేవాళ్ళు అక్కడ చాలా కీలకం. సో చిరంజీవిని చూపిస్తే ఏదైనా ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇంకొక వైపు చూసినప్పుడు త్వరలో హైదరాబాద్ లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ చూస్తేనేమో ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అధికారంలోనేమో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాంటి టైంలో చిరంజీవి లాంటి వాళ్ళు ఉపయోగపడే అవకాశం ఉందంటారా? ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం లాంటివి చెయ్యరు చిరంజీవి గారు, అంత రూల్డ్ అవుట్ అవన్నీ. ఎందుకంటే ఒకళ్ళని పొగిడి ఇంకొకళ్ళని అంటే చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రశంసించవచ్చు అంతే తప్ప ఒకళ్ళ తరపున వకాల్తా పుచ్చుకుని వెళ్ళి
మళ్ళీ అనవసరమైన వివాదాలు కొని తెచ్చుకునే పరిస్థితిలోకి చిరంజీవి గారు వెళతారని నేను అనుకోను. సో అది ఏంటంటే ఒక ఇండైరెక్ట్గా చిరంజీవి గారు మా వాడు అని చెప్పుకొని ఎన్నికల్లోకి వెళ్ళటం అనేది ఒక్కటే. కానీ సో అదేంటి, ఇప్పుడు సపోజు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 14% మున్నూరు కాపులు ఉన్నారు. 14% మున్నూరు కాపులు అంటే చిన్న విషయం కాదు అది. సో మిగతా బీసీలు కానివ్వండి, చిరంజీవి గారికి మిగతా హీరోలతో పోలిస్తే నైజాంలో చిరంజీవి గారికి ఫాలోయింగ్ కూడా ఎక్కువ. కేవలం మున్నూరు కాపులని కాదు, ఇతర వర్గాల నుంచి కూడా ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ. ఆల్రెడీ ఏపీలో ఒక నిరూపణ అయింది. ఏమని, కాపులంతా కూడా కన్సాలిడేట్ అయితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఆల్రెడీ రుజువు చేశారు. ఇవాళ మున్నూరు కాపులంతా ఏకమవుతా ఉన్నారు. ఏకమవుతున్నప్పుడు 14% అంటే మామూలు విషయం కాదు కదా. 1%, 2%లో రిజల్ట్స్ తారుమారు అవుతున్న దశలో చిరంజీవి గారికి ఆ మాత్రం ఇచ్చినప్పుడు, మన చిరంజీవి గారికి ఇచ్చారని ఇంటర్నల్గా వీళ్ళు ప్రచారం చేసుకొని ఆ లబ్ధి ఈ 14% నుంచి వాళ్ళు తీసుకునేందుకు ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. ఆ రకంగా బీజేపీకి ఎలాగూ మిగతా మన ఈటల రాజేందర్ గారు, ముదిరాజు కులం కావచ్చు, బీసీని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. రెడ్ల పార్టీ ఎవరు, ఇది కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ, వెలమ పార్టీ బీఆర్ఎస్, దొరల పార్టీ ఇది ఒక రెడ్ల పార్టీ. పోతే ఇక బీసీలకు పక్షం ఎవరున్నారు, మేమున్నామని చెప్పే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా చిరంజీవి గారిని గౌరవించుకోవటం, మున్నూరు కాపులు ఓట్లు తీసుకోవటం, ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులను గౌరవించి ఆల్రెడీ ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులకు మంచి ప్రాముఖ్యతనిస్తున్నారు. తద్వారా అది కూడా దాదాపు 12% ఉన్నారు నాకు తెలిసి, సబ్జెక్టు కరెక్షన్. సో ఆ రకంగా బీసీలను గట్టిగా ఫోకస్ చేసి ఈసారి అధికారం చేజిక్కించుకోవటానికి చాలా వ్యూహాత్మకమైన ఎత్తుగడలు బీజేపీ వేస్తున్నది. నాకు తెలిసి ఎంతో కొంత సక్సెస్ అవుతుంది. డెఫినెట్గా ఈసారి ఏకపక్షమైన విజయం అయితే ఎవరికి ఉండే అవకాశం లేదు. డెఫినెట్గా ఏదో 2 పక్షాలు కలిస్తే తప్ప అధికారం వచ్చే అవకాశం లేదు. కాబట్టి బీజేపీ కీలకంగా కాబోతోంది. ఇక్కడ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా కీలకంగా మారబోతున్నారు, ఇండైరెక్ట్ పరోక్షంగా. చిరంజీవి మావాడే మావాడే అని పదే పదే కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేస్తుంది తప్ప నేను ఒక పార్టీకే పరిమితమని చిరంజీవి కూడా ఎక్కడ ఒప్పుకోవట్లేదు. ఈ మధ్య జరిగిన రేవంత్ రెడ్డి గారితో సినీ ప్రముఖుల మీటింగ్ పుష్ప 2కి సంబంధించి ఆ టైంలో కూడా చిరంజీవి లేరు. అంటే వేరే కారణాలు ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కావచ్చు, లేదంటే సినీ ఇండస్ట్రీ పెద్దన్నగా కానీ ఆయన ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఆ సమావేశం బయటకి మీకు కనిపించే అర్థం వేరు, అంతర్గతంగా ఉన్న అర్థం వేరు కదా. సమావేశానికి ఒక క్షమాపణ సమావేశం. అది క్షమించండి మహాప్రభో తప్పైపోయింది అని చెప్పడానికి వెళ్ళారు అంతే, లిటరల్లీ. అలాంటి సమావేశాన్ని చిరంజీవి గారు ఎందుకు వెళ్తారు? ఆయన స్థాయి వేరు, ఆయన స్టామినా వేరు. సో అలాంటప్పుడు చిరంజీవి గారు వెళ్ళకూడదు. వెళితే కూడా రేవంత్ రెడ్డి గారు చిన్నబుచ్చుకుంటారు. నాకు తెలిసిన సమాచారం మేరకు రేవంత్ రెడ్డి గారు కూడా చిరంజీవి గారు వద్దునండి, ఇలా వస్తున్నామండి, అందరూ వద్దామనుకుంటున్నామంటే వద్దు, చిరంజీవి గారు అయితే వద్దు, రావద్దు, బాగోదు అది అని ఆయనే చెప్పినట్టుగా మనకి సినీ వర్గాల నుంచి కొంత భోగట్ట వస్తుంది సమాచారం. అయితే అది ఆ సమావేశం పూర్తిగా ఆ రోజు జరిగిన కొన్ని పరిణామాలకు ఒక క్షమాపణ చెప్పడానికి వెళ్ళారు కాబట్టి దానికి వెళ్ళలేదు. నిజంగా అది ఈయన అన్నట్టు వాళ్ళు దిల్ రాజు గారు ఇంకోళ్ళు అన్నట్టు ఇది అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిపోవాలి. సో హాలీవుడ్కి కూడా మనం ఇక్కడ ఒక ప్లాట్ఫామ్గా మారాలి, ఇంటర్నేషనల్ ఫిల్మ్స్కి మనం ప్లాట్ఫామ్గా మారాలి, అందుకే ముఖ్యమంత్రి గారితో చర్చించాం. ఇవన్నీ సొల్లు కబుర్లు, ఇవన్నీ నాన్ సెన్స్ కబుర్లు. వాళ్ళు చేసిన తప్పులకి క్షమాపణ చెప్పారు, వచ్చేసరి అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జరిగిన పరిణామాలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గానే వ్యవహరించారు. సినిమా ఇండస్ట్రీ నుంచే పొరపాటు జరిగింది, సరిదిద్దుకున్నారు, మళ్ళీ ప్యాచప్ అయిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ ఏదైనా సమావేశం చూడండి, చిరంజీవి గారు వెళ్ళకపోతే సమావేశం ఉంటుందా? ఉండదు. చిరంజీవి గారే నాగార్జున గారిని కూడా పంపించారు. నాగార్జున గారు కూడా ఉంచండి మీ టీంలో, ఆయన కూడా ఉండనేయండి. ఎందుకు నాగార్జున గారు కన్వెన్షన్ సెంటర్ కొట్టేసిన తర్వాత ఈయన కోర్టుకి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి వర్సెస్ నాగార్జున అన్న ఫీలింగ్ మన మీడియాలో రావటం, ఇవన్నీ సరైన పరిణామాలు కాదు కదా. ఒక ప్యాచప్ ఉంటుంది. మనకిప్పుడు రాజకీయ పార్టీలతోటి మనకు వైరం వద్దని చిరంజీవి గారు సజెస్ట్ చేసి నాగార్జున గారికి అవసరం లేదు ఆ రోజు. ఎందుకు అవసరం లేదంటే వెంకటేష్ గారికి అవసరం, సినిమా ఉంది కాబట్టి వెంకటేష్ గారికి అవసరం. మిగతా చూడండి, సంబంధం లేని వ్యక్తి ఒకళ్ళు నాగార్జున గారు కనపడతారు అక్కడ.
కారణం ఏంటంటే ఒక ప్యాచప్ అయిపోతే ఇబ్బంది ఉండదని ఆయన వెళ్ళారు. సో అందుకోసమే చిరంజీవి గారు వెళ్ళలేదు. చిరంజీవి మొత్తానికి కాషాయ కండువ కప్పుకుంటారా లేదా అనేది ఇంకా తేలకపోయినా మొత్తానికి అయితే ఆయన అడుగుల్ని కప్పుకోరు. ఇలాంటి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా గానీ అసలు ఎందుకంటే కాకపోతే బీజేపీ వ్యక్తిగా మాత్రం ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎస్, ఈ ఇటీవలి కాలంలో ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాలు. చిరంజీవిని వాడేస్తుంది. అయితే ఆ వాడుకోవడానికి కూడా చిరంజీవి అభ్యంతరం చెప్పడు. ఓకే, ఇంకా ఆయనకి ఏంటంటే వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు.